ఈరోజు మంచిర్యాలలో మహేందర్ అనే ఔత్సాహిక యువకుడు యువత జరభద్రం అనే షార్ట్ ఫిల్మ్ని తీసి దీంట్లో డ్రగ్స్ గాంజాయికి బానిసలవుతున్న వృత్తి యువకులు వాళ్ళు ఏ విధంగా జీవితాలను చిత్రం చేసుకుంటున్నారు, వాటికి దూరంగా ఉండాలని మంచి సందేశం ఇస్తూ షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ డ్రగ్స్ గంజాయి లాంటి వాటి పట్ల మీ కుటుంబ సభ్యులు కానీ, మీ యొక్క దగ్గర వాళ్ళు కానీ, తెలిసిన వాళ్ళు కానీ, మీ నైబర్స్ కానీ ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అయినట్లయితే వెంటనే పోలీసుకు సమాచారం ఇవ్వండి. అండ్ ఈ షార్ట్ ఫిల్మ్స్ లాంటివి చాలా ఇట్లా ఔత్సాహికులందరూ వచ్చి ముందు చెప్పడం వల్ల ప్రజల్లో అవేర్నెస్ కలిగి డ్రగ్ ఫ్రీ మంచిర్యాల డిస్ట్రిక్ట్గా మారేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని తీసిన మహేందర్ అండ్ వాళ్ళ బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. అమ్మా కాలుగా పెడతావే? ఆగోర్లీ. దేవుని కాడితే మొట్టు పెడతానా, మంచిగా చదువుకోండి బిడ్డ. దొంగ దొంగ సాహిత్యాలు పట్టకోండి, ఆగం కాకోండి. మన పరిస్థితి తెలుసు కదా మీకు. మనం బొచ్చడు అప్పులలో ఉన్న బిడ్డ, మీరు చదువుకొని మంచిగా జాబ్ వస్తేనే మన కష్టాలు తీరుతాయి. మన కష్టాలన్నీ మనసులో పెట్టుకొని చదువుకోండి. సరే అమ్మా, పోయేద్దాం. మమ్మల్ని ఆశీర్వదించు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరు కూర్చోండి. కమింగ్ ఒక్క నిమిషం ఆగు. ఏమైంది, లేట్ అయింది ఫస్ట్ రోజే? ఆ జుట్టు ఏంటిది, ఆ కథ ఏంటిది, ఆ వేసేది ఏంటిది? పోయి కూర్చోపోన్నాడు. ఇట్లుంటాయి అన్ని కథలు. ఈ రోజులలో బయట మంచిగా లేదు కాబట్టి ఎవరు కూడా చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా కొంచెం దోస్తానం మంచిగా చేయండి. లంగలతో ఆళ్ళతో నీళ్ళతో దోస్తానం చేసుకోకుండి. అర్థమవుతుందా? అట్లనే రోజు రెగ్యులర్గా రాండి కాలేజీకి. వచ్చి మంచిగా చదువుకొని మాకు మీ తల్లిదండ్రికి పేరు కాపాడుండి. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? సరే, ఓకే. హే బ్రో, హాయ్ బ్రో. ఎటు బ్రో? పేరు సాగర్. నీ పేరు? అనిల్. మహేష్. అనిల్. మనోడు కలిసిన సందర్భంగా రేపు దావత్ చేసుకుందామా? ఏమంటావు? సరే చేద్దాం. అనిల్, ఇద్దా. ఏమైంది బ్రో? నిన్న మాట్లాడుకున్నాం, అప్పుడే మర్చిపోయినావా? దేని గురించి? దావత్ గురించి మాట్లాడుకున్నాం. గట్లంటే కాలేజ్ ఎట్లా? కాలేజ్ ఏముంది బ్రో, రేపైన ఉంటుంది. పోదాం కదా? పోదాం బా బ్రో. తీసుకో మామా. నాకు అలవాట్లేదు మామ. తీసుకో, పట్టుకో. మేమేమన్నా చిన్నప్పటి నుండి పాలక బందులు బీర్లు తాగినామా? అంతే అంటావా? అంతే మామ. పట్టుకో. అరే సాగర్, మన స్పెషల్ తెచ్చినావా? ఇచ్చినామా? స్పెషల్ ఏంది మామ? మందు, సిగరెట్ ఒక అప్ప ట్రెండ్ మామ. ఇప్పుడు కొత్త ట్రెండ్ అదేంది? గంజాయి. గంజాయి అంటే ఎట్లుంటాము?
ఒకసారి కొట్టి చూడు మామ, స్వర్గంలో వెళ్ళిపోతాం. చేయబట్ ఒకసారి కొట్టి చూడు. కొట్టు. సార్లు ఏం లేదు అరే మీరు కాలేజ్ రాకుంటే ఏందిరా ఈ పని? ఏం చెప్తాను ఈడ? కనబడతలేదా ఏం చెప్తాను ఏం కనవాడు రా, కాలేజ్ ఎగ్గొట్టి ఏంటిదిరా ఈ చెడు వ్యసనాలు ఏంటిదిరా? ఇది క్లాస్ రూమ్ కాదు, నువ్వు చెప్తే ఈడేనటోళ్ళు ఎవ్వరు లేరు. అరే గట్ల కాదురా, ఎందుకురా ఆగమవుతారు? చెప్తే అర్థం చేసుకోండి. ఇటుకెళ్ళి పోతావా లేదా? అరే పోగుడేందిరా? అరే ఏమున్నావు అరే? బా పిల్లలు ఎంత పని చేసిండ్రు, వాళ్ళు చదువుకోర్రా అంటే గట్ల చేసిండ్రు. ఇది ఏదైనా కానీ వీళ్ళని ఇట్లా ఇడిచిపెట్టద్దు, ఎందుకంటే ఇట్లా ఇడిచిపెడితే వాళ్ళు చేతికి రారు. ఏమన్నా కానీ వాళ్ళ ఇంట్లోనే అయితే చెప్పాలి. ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టం. అమ్మా. సార్ మీరు వచ్చిందా సార్? అవునమ్మా. కూర్చోండి కూర్చోండి, చైర్లో కూర్చోండి. మంచి నీళ్ళు తీసుకో. సరే అమ్మా. అయ్యా సార్ మీ తలకు దెబ్బ తగిలింది. అదే అమ్మా, అదే చెప్పుదామని వచ్చిన. మన అనిల్ ఉన్నాడా అమ్మా? ఉన్నారు. ఒకసారి రమ్మని, అనిల్ రమ్మని. అనిల్, ఆకాష్, అనిల్ మీ సార్ వచ్చిండ్రు రాళ్ళు. గుడ్ ఆఫ్టర్నూన్. ఏం లేదమ్మా, ఆకాష్ ఓకే, కానీ అనిలే ఏం చేస్తాడంటే మన కాలేజీకి చక్కగా వస్తలేడు. మన ఏంటిదో బీర్లు గంజాయి అది ఇది అనుకుంటా తాగుతాండు. నేను అటు ఓంగా ఆగి చూసి ఇదేంద్రా బిడ్డ గిట్ల తయారవుతాను, ఇదేం పద్ధతి రా అన్నందుకు కథం నన్ను బండ తీసుకున్నాడు, కొట్టిండు. ఇక వారికి ఏం భయం చెప్పుకుంటారా, ఏం చేస్తారా చెయ్యండి. అయ్యా మీ ఇష్టం అమ్మా, నేను ఇంతకన్నా అయితే ఏం చెప్పలేను. సరేనా అమ్మా, ఇక నేను వస్తామాట. అనిల్ సంగతి తర్వాత. ఆకాష్ అక్కకు ఫోన్ చేయి, జిలాన్ మామ కూడా ఫోన్ చేయి, రమ్మని. అమ్మా ఉన్నావా? ఏంటిది, ఎందుకు రమ్మన్నావు? చెప్తా కూసో బిడ్డ. అరే ఆకాష్ నువ్వన్నా చెప్పురా, ఏమైంది? అరే అనిల్ ఏమైందిరా? అరే ఆకాష్, ఆకాష్ బుజ్జి రాన్లు ఏమైందో అడిగినావు కదా, చెప్తా రాన్లు. జిలాన్ మామయ్య కూడా వచ్చిండు రాన్లు. అన్నయ్య కూర్చొస్తా నేను. ఏమరా బద్మాష్, చదువుకోరా అంటే అటు ఇటు పిసి పిసి లెక్కలు చేస్తున్నావంట, ఇంట్లో ఎంత పరిశాన్ చేస్తున్నావురా? మంచిగా చదువుకోక ఎందుకురా ఇవన్నీ లెక్కలు? అవురా తలకా ఉన్నాయారా? మంచిగా చదువుకో. అరే తమ్మి, నీకేనన్నా కాలేజ్కి మంచిగా పోయి చదువుకోలేవురా? అమ్మా నాన్న పరువు ఎందుకు తీస్తావురా? చెప్పినట్టు ఇంటి ఏమవుతుందిరా? మీరెవ్వరు ఎంత చెప్పినా నేను అవసరం అయితే కాలేజ్ బంద్ చేస్తా, కానీ అలా దోసాన్ని బంద్ చేయ. ఏమేమో మాట్లాడినావు. నాకు ఇంట్లో బాధలకు వశపడతలేరా,
మీరు ఇచ్చే గంజాయికి అయితే నాకు తగ్గేటట్టున్నది. ఇది అద్దురా, మొన్న ఇచ్చిరుగా గంజాయి అది. అల్లగా మెల్లగా. ఇది సరిపోతుంది నాకు, ఇంకా కావాలి. ఇంకా లేదు మరి. అదే నాకు కావాలి మామ, ఇంకా ఇది సరిపోదు నాకు. లేదు మామా. ఉన్నవరా లేదు ఇప్పటికే బాగైంది కాదు బాగైంది మామా. బాగైంది మామా. ఆకాష్ ఫోన్ వచ్చింది. సార్ నమస్కారం సార్. ఓకే ఓకే సార్, వస్తా సార్. ఓకే ఓకే. ఏమైంది ఆకాష్? ఫోన్ ఎవరు? మనకు జాబ్ ఆఫర్ వచ్చిందట, ఒకసారి ఆన్లైన్ సెంటర్ కాడికి పోయి చూసుకొని వస్తా. సరే. చెప్తే వినకపోతే వేంద్ర నాని ఇట్లా వేసుకుంటే ఇప్పుడు ఇవన్నీ దెబ్బలు తాకే పెద్దోళ్ళు చెప్పినప్పుడు ఇంటి ఏమవుతుందిరా? పెద్దోళ్ళు మన మంచిగా చెప్తారు కదా, వినాలే. ఇని మంచిగా బతుకుమనే చెప్తారు వాళ్ళు. అరే అనిల్గా చెప్తే వినకపోతేవా రా, పెద్దోళ్ళు చెప్పినప్పుడు వినాలరా. నేను పట్టిన కుందెలకి 3 కాళ్ళు అంటివి, ఉన్న కాళ్ళు రదెంకుంటివి. ఏందిరా ఈ పరేషాన్ ఇదంతా? మంచిగా చదువుకోని రా, బాగుపడురా. నువ్వు మారరా, ఇకనైనా మారవారా? మీరు ఎందానని చెప్పి నాకు అవసరం లేదు. నన్ను చూసుకోవడానికి ఎవరు లేరు అనుకుంటారా? మా దోసాలు ఫోన్ చేసుకుంటా నేను. ఇక నువ్వు మారవురా. ఛీ. The number you have dialed is currently busy. Please try. అందరు అవసరాలకు నేను ఓలు కావాలి, నా అవసరానికి అయితే పర్రాడు. నీ ఈ దోశనే కలిసి ఉన్నా అంత. నమస్తే అమ్మా. కూర్చో. ఆకాష్ నాకు అన్నీ చెప్పిండమ్మా. తనకు జాబ్ వచ్చిందని చెప్పిండు, అన్ని విధాలు చెప్పిండు. ఇన్నవారు అనిల్ చదువుకుంటే ఇట్లా ప్రయోజకుడు అవుతావు, ఏగి తిరిగితే అట్లా అవుతావు. గనన్న మారరా కొంచెం. ఇప్పుడు నేను చెప్పినా, మీ తల్లిదండ్రులు చెప్పినా, మీ కుటుంబ సభ్యులు ఎవరు చెప్పినా కానీ నీ మంచి కోసమే కాదురా చెప్పేది. దోస్తులు అంటారు. ఏర్రా నీ దోస్తులు ఏర్రా ఇప్పుడు ఏరి. ఇకనన్నా మారు. విన్నావా నాన్న? ఆకాష్ కొన్ని వాటర్ తెపోనాను. సార్ మా పేరెంట్స్కి కాల్ చేసి మా గురించి చాలా బాధపడ్డారంట. ఈ ఇన్సూరెన్స్ తర్వాత మాకు కూడా బుద్ధి వచ్చింది. ఆ రోజు జరిగిన దానికి సారీ సార్. అవును నాన్న, ఇప్పుడు మీరు మారితే మాకు కూడా మంచిదే కదా నాన్న. ఎందుకంటే ఇప్పుడు మేమైనా మీ తల్లిదండ్రులు అయినా కానీ ఆలోచించేది మీ గురించి. మీరు చెడు వ్యసనాలకు బానిస అయితే చూడండి మీ దోస్తు ఎట్లా వేసుకున్నాడు. అందుకనే ఇకనైనా మారండి నాన్న. ఇప్పటి వరకు జరిగిన దానికి క్షమించండి సార్. నాకు బుద్ధి వచ్చింది, నేను కూడా రియలైజ్ అయినా. ఇప్పటి నుండి ఎలాంటి మద్య పదార్థాలు కానీ ఇవేం తీసుకోను, ఎలాంటి చెడు పనులు చేయను. డైలీ కాలేజ్కి వస్తాను. తప్పండి సార్, మాటిస్తున్నాను సార్. ఇప్పటి నుండి మంచిగా మారిపోతా. ఇంకోసారి ఇలా ఏం చేయండి సార్, క్షమించండి ఇప్పటివరకు జరిగిన దానికి. దయచేసి యువకులారా, మా వీడియో ద్వారా కొంతమంది అన్న మారుతారని మా యొక్క చిన్ని ప్రయత్నం. లైక్ అండ్ షేర్. हमारे चैनल को सब्सक्राइब करो.